హలో గైస్, వెల్కమ్ టు శామ్తో సరదాగా. నేనైతే ఈరోజు ఖైరతాబాద్లోని బుక్ టేల్కి వచ్చేసాను అనమాట. సో ఇది సెప్టెంబర్ 1 వరకు నడుస్తుంది. వీ హ్యావ్ మెనీ బుక్స్ హియర్, ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ నుంచి తెలుగు వరకు ప్రతి కేటగిరీలో డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. సో ఈరోజు అయితే ఈ ముచ్చట రీజన్ కమ్ విత్ మీ, లెట్స్ గో. బుక్స్ చదవాలి, ఫోన్లు పక్కన పెట్టండి. May I know the purpose of books in our life? Okay, like I don't know anyone's, but as for my I'm willing to read these books for stress relief. Okay. Like I like so many books, like especially I like this fantasy types of novels. Like from childhood onwards, like I was too fantasized about this Harry Potter books. So I'm much more into this type of books, fantasy Yeah, books. super. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి ఇక్కడికి వచ్చాము. Yeah. బుక్ సేల్ అని ఉంది. నాకు ఫస్ట్ నుంచి బుక్ రీడింగ్ అలవాటు చాలా ఉంది. బుక్ రీడింగ్ ఏంటంటే ఇట్ గివ్స్ అస్ ఇమాజినేషన్. మూవీస్ చూస్తే ఆల్రెడీ అక్కడ వారు చూపించింది చూడొచ్చు, బట్ బుక్స్ చదివితే మన ఓన్ ఇమాజినేషన్, క్రియేటివిటీ పెరుగుద్ది. సో విత్ దట్ థాట్ ఐ ఆల్రెడీ హ్యావ్ గుడ్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఐ ఆల్రెడీ రెడ్ like 30-40 books, story books, inspirational, motivational books and all, Harry Potter series, and my favorite author is Colin Hoover. నాకు థ్రిల్లర్స్ ఇలాంటి బుక్స్ చాలా ఇష్టం. అండ్ నేను చిన్నపిల్లల బుక్స్ కూడా తీసుకుంటున్నా, సో దట్ షార్ట్ బుక్స్ దే కెన్ రీడ్ ఇన్ వన్ డే అండ్ దే ఆల్సో గెట్ టు నో ఇంప్రూవ్ దేర్ ఇంగ్లీష్ ఆర్ బుక్ రీడింగ్ స్కిల్స్, ఎవ్రీథింగ్. సో యా, ఐ లైక్ Yeah. బుక్స్ మన ఇమాజినేషన్ చాలా వైడన్ చేస్తాయి. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎవర్ ద స్టోరీ యూ రీడ్, ఆర్ యూ కెన్ రైట్ యువర్ ఓన్ స్టోరీ అవుట్ ఆఫ్ ద స్టోరీ వాట్ ఎవర్ యూ హ్యావ్ రెడ్. అండ్ ఇట్స్ లైక్ అ ఫ్రెండ్. మీకు ఏదనిపిస్తే మీ ఎమోషన్స్ని అది టచ్ చేస్తుంది. బుక్స్ ఆర్ వెరీ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఎరా. I believe that reading books is a very good habit because it actually increases your memory power, and ఎక్కువ స్క్రీన్ టైం తీసుకుంటే you get strained a lot. చాలా మంది ఏమనుకుంటారంటే లైక్ మా దగ్గర ఆన్లైన్ అన్నీ దొరుకుతుంది, why should we go for books? But I believe that it's a positive I mean, we should also look on the positive aspect, because in that way you can improve your reading skills, you can improve many other skills by reading books. So I suggest everyone to read books and take this opportunity out of this. బుక్స్ అనేవి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ నుంచి వచ్చే నాలెడ్జ్ వేరే ఉంటుంది. బుక్స్లో మనం చదివే ప్రతి ఒక్క చిన్న వర్డ్కి ఒక మీనింగ్ అనేది ఉంటుంది. కాబట్టి బుక్స్ దాన్ని చదవడం వల్ల మనకి నాలెడ్జ్ అని చాలా ఎక్కువ వస్తుంది. క్యారెక్టర్ బిల్డింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది. సో లైఫ్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకునే ప్రాసెస్లో బుక్స్ ఏమైనా హెల్ప్ అయినాయా మీకు? Yeah, there are some books like sometimes I used to read this classics or like this motivational books like Rich Dad and Poor Dad. Like yeah, they have played a great role in motivating me also. డైలీ లైఫ్లో మనల్ని మౌల్డ్ చేసుకోవడానికి ఆ క్యారెక్టర్ లాగా మనం బిహేవ్ చేస్తుంటాం యాజ్ ఏ బుక్ లవర్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి సొల్యూషన్ తీసుకుంటాం. అట్లా మీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నాట్ ఫ్రమ్ ఎనీ బుక్, బట్ యా, నా ఇమాజినేషన్, క్రియేటివిటీ అయితే డెఫినెట్లీ పెరిగింది బికాస్ ఆఫ్ రీడింగ్ బుక్స్. బికాస్ ఐ క్రియేట్ ఇన్ మై మైండ్ వాట్ ఎవర్ ఐ రీడ్. నార్మల్గా ఎలా అంటే నేను నా స్కూల్లో చదువుకున్నా కూడా పెద్ద గుర్తుండవు, కానీ కొన్ని ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను బుక్స్ స్టోరీస్లో చదివినవి ఇది ఇలా అన్నట్టయితే నేను ఏమంటారు రిలేట్ చేసుకోవడం అయితే కొన్ని జరిగింది. సో ఏమో బుక్స్ ఈజ్ అ గుడ్ థింగ్, అంటే ఏదో ఒక రకంగా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టోరీలో ఉండే మెయిన్ క్యారెక్టర్ కానీ అతను ప్రవర్తించే విధానం, సిచ్యువేషన్స్ని తీసుకోవడం కానీ, అవి మన లైఫ్లో జరిగితే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటికి చాలా యూజ్ అవుతుంది. ఆ జనరేషన్లో మామూలుగా అందరూ ఈ బుక్స్ ఎక్కువ చదువుతున్నారు, లేకపోతే అసలు ఎక్కువ మంది బుక్సే చదవడం లేదు. మొత్తం గేమ్స్ ఆడడం కానీ, నెట్ఫ్లిక్స్ అట్లుంది సిస్టమ్ అంతా. సో వాళ్ళకేమన్నా చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్లీ బుక్ రీడింగ్ ఈజ్ బెటర్ దెన్ వాచింగ్ ఆల్ దోస్ మూవీస్ ఇన్ ఆన్లైన్. ఐస్కి స్ట్రెయిన్ అవుతుంది. ఇది చదవడం వల్ల ఐస్కి బెటర్, ఇమాజినేషన్, క్రియేటివిటీ పెరుగుతాయి. ఎనీవే ఎవ్రీవే ఇట్ ఈస్ పాజిటివ్ కంపేర్డ్ టు ఆన్లైన్. సో బుక్ ఈజ్ లైక్ అ గైడ్. డిజిటల్ స్ట్రాంగ్ ఉంది కదా, దాన్ని జస్ట్ అవే చేసుకోవడానికి బుక్ ఇస్ బెస్ట్ సోర్స్. Like anything of your interest which interests you a lot, take a book
స్టార్ట్ చేయండి మెల్లగా. ఇన్ ఎవ్రీ బుక్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుక్ యూ హ్యావ్ ద సమరీ ఆఫ్ దట్. ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే మీరు తీసుకోండి, చదువుకోండి. ఇఫ్ ఇట్ ఇంట్రెస్ట్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్. మెల్లమెల్లగా కొంచెం టైం పడుతుంది ఇన్ ద బిగినింగ్, బట్ లేటర్ ఆన్ వెన్ యూ రీడ్ 2-3 books ఇట్ విల్ బీ అ హ్యాబిట్ ఫర్ యూ అండ్ యూ విల్ లవ్ రీడింగ్ బుక్స్. అంటే లైక్ ఎవరిష్టం వాళ్ళది. బట్ నేను ఎలా ఫీల్ అవుతా అంటే చేతిలో బుక్ ఉండి పట్టుకొని చదవడం వేరు. లైక్ ఆర్టిఫిషియల్గా లైక్ ఐప్యాడ్లోనో లేకపోతే లైక్ సమ్ అసలు అంటే అసలు బుక్ లవర్సే తగ్గిపోతున్నారు అంటున్నాను నేను. తగ్గిపోతున్నారు. అంటే ఇప్పుడు జనరల్గా ఈ బుక్స్ అన్నీ ఆల్రెడీ వెబ్ సిరీస్ అయిపోతున్నాయి. అంటే చదవడం కంటే చూడడం బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ ఐ ఫీల్ రీడింగ్ బుక్స్ ఇస్ బెస్ట్. ఫిజికల్గా కానీ మెంటల్గా స్ట్రెయిన్ అయిపోతారు. ఒకవేళ వెబ్ సిరీస్ చూడడం కానీ అది తప్పని అనను, చూడొచ్చు. బట్ ఏంటంటే స్ట్రెయిన్, అదొక టైప్ ఆఫ్ స్ట్రెస్ కళ్ళకి కానీ మెంటల్గా కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. వెన్ కంపేర్ టు దట్ బుక్స్ చదవడం బెటర్ అని నేను. మీరు మీ There are so many sources, like we have e-sources to read books, but I feel like there is some essence in books, like this cover page books, like hard covers. So I like reading these hard covers when compared to e-sources or like e-books. ఈ జనరేషన్ ఎక్కువ ఈ బుక్స్ అందరు అట్లనే చదువుతారు కదా మన ట్యాబ్స్లో ల్యాబ్స్లో. యాక్చువల్లీ అంటే ఈ బుక్స్ కన్నా ముందు మాకు స్కూల్లో కాలేజెస్లో ఉన్నప్పుడు మాకు పీడిఎఫ్లు పంపించి దాంట్లోనే చదువుకోమనే వాళ్ళు. అదే మాకు చాలా స్ట్రెస్ ఉండేది. ఇంకా వీళ్ళు ఈ బుక్స్ ఎలా చదువుతున్నారో ఫోన్లో నాకైతే అర్థం కాదు. కొంతసేపు నార్మల్గా ఫోన్ చూడడమే ఎంత ఇంపాసిబుల్ టాస్క్లా ఉంటుంది. బెటర్ ఎప్పుడన్నా ఎవర్ గ్రీన్ డైరెక్ట్ బుక్స్ తీసుకొని చదవడమే బెస్ట్. ఈ జనరేషన్ వాళ్ళకి ఏమన్నా మెసేజ్ ఇస్తారు? ఈ జనరేషన్ వాళ్ళు ఎక్కువ బుక్స్ని కూడా డిజిటల్లో చదవడానికి ట్రై చేస్తున్నారు. అసలు బుక్స్ ఎక్కువ చదువుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవట్లేదు. ఎంతమంది చదువుతున్నారు? 5-4 అట్లా అంతే. ఎక్కువ చదవట్లేదు. అందుకే వాళ్ళ కోసమే ఇప్పుడు బుక్స్లో ఉన్న స్టోరీస్ కూడా మూవీస్ లెక్క తీస్తున్నారు బ్రో. కాబట్టి ఇప్పుడు మనం చూసే దాన్ని బట్టి దానికంటే మనం బుక్లో చదివితే మనకు ఒక విజన్ అనేది వేరే లెక్క ఉంటుంది. కాబట్టి రీడింగ్ బుక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఈ ఫేవరెట్ బుక్ ఏంటి? నా ఫేవరెట్ బుక్ హౌ ఐ మెట్ యువర్ మదర్. ప్రస్తుతానికి నా ఫేవరెట్ బుక్ అయితే 13 Reasons Why అని ఒక బుక్ ఉంటుంది బ్రో. ఓకే, అది నా ఫేవరెట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే. Okay, the first book I have read, like I started reading books from age 16. My first book was Mahabharat. రాయడం అనేది చాలా పెద్ద స్కిల్. ఎవరన్నా రాసింది ఏ ఆథర్ అయినా కానీ ఏదైనా కానీ బుక్ చదివితేనే మనకు ఎంతో కొంత ఏదో ఒకటి అయితే మనకు తెలుస్తుంది. సో ఏది తీసుకున్నా పర్లేదు అన్నట్టే ఉంది నాకు. Harry Potter author, and like Anna Todd, like I like her also, and Sarah. These authors, like I mostly prefer from reading foreign authors. Like I mostly read the books of them.